మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూస్తున్న నాకే మనసు బగ్గుమంటుంది. పాపం చిన్నపిల్ల, దానికెంత రంపపు కోతలా ఉంటుందో. ఈసారి మాత్రం అలా జరగదమ్మా. శాస్త్రి గారితో అన్ని విషయాలు మాట్లాడాను. నమస్కారం నారాయణ గారు. నమస్కారం శాస్త్రి గారు, మీ గురించి ఎదురు చూస్తున్నాను. రండి రండి, కూర్చోండి. బాగున్నారా అమ్మా? ఆ మా బాగంతా మీరు తీసుకొచ్చే సంబంధాల్లోనే ఉంది. ప్రతిసారి రావడం, ఏదో ఒక సంబంధం అంటగట్టాలనుకోవడం, వాళ్ళు తిరిగిపోవడం, మీరు వారం రోజుల వరకు మాయమవ్వడం, ఇదే కదా తంతు. లేదమ్మా, ఈసారి ఖచ్చితంగా నిశ్చయమయ్యే సంబంధమే తెచ్చాను. అబ్బాయి అందగాడు, మంచి కుటుంబం, ఉన్నతమైన ఉద్యోగం, సరిపోయేంత సంపద. వాళ్ళ కాబోయే కోడలు ఉద్యోగం చేస్తే చాలు, కట్న కానుకల సమస్య కాదన్నారు. సమస్యే కాదు అంటే ఒక్క రూపాయి కూడా వద్దంటున్నారా? అవును నారాయణ గారు, అమ్మాయికి అందం అనకోకి మించిన ఆస్తి ఏదీ లేదని బలంగా నమ్మే కుటుంబం వారిది. అందుకే కట్నం వద్దనుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారని ఎవరికీ చెప్పకుండా నేరుగా మీ దగ్గరికే వచ్చాను. ఇదిగో శాస్త్రి, నువ్వు చెప్పింది నిజమేనా? లేదంటే అంతా కుదిరాక షరతులు వర్తిస్తాయి అన్నట్టు ఏదో మెలిక పెడతావా? మిలికల్లేవు ఎలుకల్లేవు, వాళ్ళ చెప్పిన మాటే మీకొచ్చి చెప్తున్నాను. మంచి సంబంధం, ఇది వదులుకుంటే మళ్ళీ ఇలాంటిది రాదు. ఆ తర్వాత మీ ఇష్టం. మాకు ఒకే శాస్త్రి గారు, మీరు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి చెప్పండి. తప్పకుండా చెప్తాను. మజ్జిగటివ్వండి. మజ్జిగ తీసుకోండి. ఆ, చల్లని మజ్జిగిచ్చారు. మరి సంబంధం తీసుకొచ్చినందుకు మీ చల్లని మనసుతో నాకు ఏదైనా సంబంధం కుదిరితే కమిషన్ వస్తుంది కదా శాస్త్రి గారు, మళ్ళీ చిలకొట్టుడెందుకు? అమ్మా దీపా, నువ్వు ఆగు. ఏదో పెట్రోల్ ఖర్చుకులే అమ్మా. సంతోషం. మగ పెళ్లివారితో మాట్లాడి మీకు ఫోన్ చేస్తానులేండి. వస్తాను. వస్తానమ్మా. ఆ. ఆ. ఒరే నారాయణ, ఈ కాలంలో కూడా కట్న కానుకలు వద్దనే వాళ్ళు ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఆశ్చర్యం కాదమ్మా, ఇది మన అదృష్టం. నా కూతురెప్పుడు నాకు భారం కాకూడదు అనుకుంటుంది కదా, అందుకే ఆ దేవుడు కూడా ఇలాంటి సంబంధం వచ్చేలా చేశాడు. ఏమండి, ఒకసారి అమ్మాయితో కూడా మాట్లాడండి. ఆఫీస్ నుండి వచ్చాక చెప్తాను. ఈ నాన్న మాట ఎప్పుడూ కాదనదు. అయినా ఒక మాట చెప్తాను. నాకు కూడా ఇలాంటి కట్నం లేని సంబంధం దొరికితే మీరు డబుల్ హ్యాపీ కదా. ఇదే, ఇలాంటి ముదురు మాటలు ఆపి ముందు చదువు పూర్తి చేయవే. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. చదువు పూర్తవడం, ఉద్యోగం రావడం, పెళ్లి కుదరడం అంటే చాలా టైం పడుతుంది నానమ్మా. అప్పటి వరకు నువ్వు ఉంటావా? నా ప్రాణానికే అమ్మో, ఎసరు పెట్టావా నిన్ను? నానమ్మా, ప్లీజ్ నానమ్మా. నా కూతురికి ఈ సంబంధం ఖాయమయ్యేలా ఆశీర్వదించు తండ్రి. హే పార్ట్నర్, దేని గురించి ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మన కొత్త ప్రాజెక్ట్కి కొత్తగా ఎలా పబ్లిసిటీ చేయాలా అని ఆలోచిస్తున్నాను. మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. పూటకో ఫ్లాట్ రెడీ అవుతోంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలతో, హోర్డింగ్లతో బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. మనం కూడా ఏదైనా ఒక కొత్త ఆలోచనతో మార్కెట్లోకి ఎంటర్ అయితే బిజినెస్కి మంచి బూస్టప్ వస్తుంది కదా. ఆకాష్, నా మైండ్లో ఒక ఆలోచన ఉంది. అదేంటో చెప్పు సూర్య. ఈ మధ్య కాలంలో ప్రతి మనిషి జేబులో డబ్బు లేకపోయినా చేతిలో ఫోన్ మాత్రం ఉంటుంది. ఖాళీగా ఉన్న ప్రతి వాడు ఏదో ఒక వీడియోనో వ్లాగో చూస్తాడు కదా. సో మన తెలుగులో టాప్ 10 వ్లాగర్స్తో ప్రాజెక్టుకి సంబంధించిన వీడియోస్ చేద్దాం. మన మోడల్ ఫ్లాట్లో
ఒకరోజు ఉండేలా ఏర్పాట్లు చేసి మనం అందించే ఫీచర్స్ గురించి ఆఫర్స్ గురించి జనాల్లోకి బాగా తీసుకెళ్లేలా మాట్లాడమని చెప్దాం. వాళ్ళ ద్వారా సేల్ అయ్యే ఫ్లాట్స్ మీద కమిషన్ కూడా ఇద్దాం. అప్పుడు మనకి పబ్లిసిటీతో పాటు మార్కెటింగ్కి కూడా స్కోప్ ఉంటుంది. వావ్, గుడ్ ఐడియా సూర్య. నువ్వు చెప్పిన కాన్సెప్ట్తో మన ఫ్లాట్స్ హాట్ కేక్స్లా అమ్ముడుపోతాయి. రియల్లీ యు ఆర్ ఎ జీనియస్. అది మా వారి టాలెంట్. మైండ్ బ్లోయింగ్ కదా మామయ్య. ఇన్నాళ్ళు నువ్వు ఈ ఫీల్డ్ లో ఉన్నా నీకు రాని ఆలోచన మా ఆయనకు వచ్చింది. అందుకే అంటారు, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి అని. కావేరి, ఏంటా మాటలు? ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా నీకు? సూర్య, ఎందుకు కోపడుతున్నావు? కావేరి ఉన్నమాటే కదా అనింది. ఏది ఉన్నమాట ఆకాష్? నాకేదో ఐడియా వచ్చింది చెప్పాను. ఒక్కోసారి నువ్వు ఇంకా బెస్ట్ ఐడియాస్ ఇస్తావు. అంత మాత్రాన నేను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. హలో, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు కానీ నేను మా మావయ్యని తక్కువేం చేయలేదు. మీరిచ్చిన ఐడియా బెస్ట్ అని చెప్తున్నాను అంతే. అయినా నేనేం చెప్పినా మా మామయ్య ఏం అనుకోడు, అసలు సీరియస్ గా తీసుకోడు. అంతే కదా మామయ్య? ఎస్ కావేరి, యు ఆర్ కరెక్ట్. సూర్య, నువ్వు కావేరి చెప్పిందని కాదు గాని నీ వే ఆఫ్ థింకింగ్ అప్రోచ్ నాకంటే చాలా బాగుంటుంది. కీప్ ఇట్ అప్. అయినా మీరేంటి కొత్తగా క్యారేజ్ తీసుకొని వచ్చారు? బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు వర్క్ లో పడితే భోజనం సంగతి మర్చిపోతారని తెలుసు కాబట్టి. అక్క, ఇంకా మాటలెందుకు? నువ్వు మీ ఆయన కొట్టించు, నేను మా ఆయన కొట్టిస్తాను. చూసావా సూర్య, పెళ్లి చేసుకుంటే ఎంత లాభమో అడగకుండానే అన్ని నీ ముందుకు వచ్చేస్తాయి. అంతేనా కావేరి? కరెక్ట్ మావయ్య. ఊరుకోండి. సరే సరే, రండి లంచ్ చేద్దాం. పద. ఏంటి గుత్తొంకాయ కూర? అవును, మీకు ఇష్టమని నేనే చేశాను. కావేరి, ఈ కూర నువ్వే చేసావా? అదేంటి అలా అడిగారు? నేనే ఎంతో కష్టపడి చేశాను. నిజం చెప్పు కావేరి. ఏంటి సూర్య, నువ్వు తనే చేశానని చెప్తోంది కదా. నేను నమ్మను. ఏ, ఎందుకు నమ్మరు? ఎందుకంటే ఈ కూర చేసింది సంధ్య కాబట్టి. ఆ చేతి రుచి ఇంకెవరికి రాదు కాబట్టి. చూసావా మామయ్య, నేను ఎంతో కష్టపడి. నాకు తెలుసు, సంధ్య వండితే నువ్వెంతో కష్టపడి క్యారేజీ సర్దావు, అంతే కదా? మామయ్య, నేనేం కష్టపడలేదని మీరంతా అనుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఇంత దూరం రావడం ఎందుకు, ప్రేమగా వడ్డించడం ఎందుకు? నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో, ఆగు కావేరి, ఎందుకంత కోపం? వాళ్ళేదో సరదాగా అన్నారు. సరదాకైనా సరే ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. సరే, ఇంకెప్పుడు ఎవ్వరూ నిన్ను కామెంట్ చేయకుండా నేను చూసుకుంటాను. నాది గ్యారంటీ. ఓకే ఓకేనా? ఈ ఏదో కాస్త నవ్వుతూ చెప్పవా? ఇంకొంచెం స్మైల్ చేయవా? పోతా.